డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో ఎవరైతే బీఏ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్లో ఎవరైతే పొలిటికల్ సైన్స్ ఎగ్జామ్ ఎవరైతే రాస్తున్నారో ఈ వీడియోలో ఒక 20 ఇంపార్టెంట్ గన్ షాట్ క్వశ్చన్స్ అయితే చెప్పడం జరుగుతుందండి. సో ఇప్పటివరకు ఎవ్వరు ప్రిపేర్ కాకపోయినా ఈ 4 అవర్స్ ఎప్పుడైతే మీరు ఎగ్జామ్ 2 o'clock ఉంటుంది కాబట్టి మీరు 9 నుంచి 1 వరకు చదువుకున్నా పక్కా పాస్ అవుతారు. మీరు చదవలేరు సెకండరీ 9 to 1 ఎవరైతే నేను చెప్పబోయే క్వశ్చన్స్ చదువుతారో మీకు 50% ఆఫ్ ద క్వశ్చన్స్ ఇందులో నుంచి రావడానికి ఛాన్స్ ఉంటుందండి. సో ఇప్పుడు 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు సో కొంతమందికి ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు అది తెలుస్తలేదు. సో పొలిటికల్ సైన్స్లో టోటల్గా మనకు 5 blocks ఉంటాయి, 14 units. సో పాస్ అవ్వడానికి 2 blocks పర్ఫెక్ట్గా చదువుకొని వెళ్తే సరిపోతుంది, ఆర్ 7 units అందులో ఉన్న ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చదువుకొని పోతే సరిపోతుంది. అన్నీ చదవాల్సిన అవసరం లేదు. అండ్ ఎవరికైతే కొంచెం ఎక్కువ మార్క్స్ కావాలంటే 8th 9th ఉండే ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కూడా చదువుకుంటే మీకు మంచి గ్రేడ్ అయితే వస్తుంది. సో పాస్ మార్క్స్ 100, లైక్ టోటల్ మార్క్స్ 100, పాస్ 40. సో మెయిన్గా ఎవరికైతే పీడిఎఫ్స్ కావాలో లైక్ ఏం చదవాలేమో మాకు కొద్దిగా పీడిఎఫ్ కావాలంటే ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంకి సంబంధించిన పీడిఎఫ్స్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటాయి. సో మీరైతే అవి క్లిక్ చేసుకొని పర్చేజ్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్గా మనకు క్వశ్చన్స్ ఓన్లీ టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడే కాదండి, మధ్యలో నుంచి కూడా అడుగుతున్నారు కాబట్టి ఇందులో ఉన్నాయి చదువుకుంటే మీరు సరిపోతుంది. అండ్ ఎవరికైతే పీడిఎఫ్స్ డౌన్లోడ్ ఇష్యూస్ ఉంటే నా మెయిల్కి మెసేజ్ చేయండి. కొన్ని హెల్త్ ఇష్యూస్ వల్ల నేను చేయలేకపోయాను ఎస్టర్డే, సో ఇప్పుడు చేసినా నో ప్రాబ్లం. మీకు 4 hours ఉంటుంది టైం. ఆ 4 hoursలో మీరు పైన చూసుకోండి, 5 minutes 10 minutes. సో హౌస్ వైఫ్స్ కావచ్చు, ఇట్లా వర్కింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, వాళ్ళు 1 dayలో చదువుతారు కాబట్టి సో మీరు ఇవి చదువుకొని పోయినా పాస్ అవుతారండి. సో ఏం టెన్షన్ అవసరం లేదు. సో ఎవరైతే పర్చేజ్ చేసిన వాళ్ళు ఉంటారో కొన్ని క్వశ్చన్స్, ఒక 5-6 questions ఇందులో పీడిఎఫ్స్లో ఉండవు. ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు పొలిటికల్ థియరీ ఉండదు. పొలిటికల్ థియరీ ఇంపార్టెంట్ కానీ మనకు టెక్స్ట్ బుక్ బ్యాక్ సైడ్లో ఉండదు, కానీ అది ఇంపార్టెంట్. సో మీరు ChatGPTలో ట్రై చేయొచ్చు, లైక్ వాట్ ఈస్ పొలిటికల్ థియరీ అంటే మనకు వచ్చేస్తుంది. సో అది జస్ట్ పైన చూసుకొని వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇప్పుడు మనకు ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో యూనిట్ వైజ్ ఉంటాయి ఇవి. సో మీరు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు చదివితే 3 units అయిపోతాయి. సపోజ్ 8 వరకు చదివితే 4 units అయిపోతాయి, 5 వరకు చదివితే 10 units. సో నేను అన్ని ఎక్కువ క్వశ్చన్స్ ఏమి ఇవ్వను, మనకు వచ్చే క్వశ్చన్స్ మాత్రమే. యూనిట్కి 2 క్వశ్చన్లే ఉంటాయి. సో అవి చదువుకొని పోయినా మీకు ఈజీగా పాస్ అయిపోతారు. సో ఫస్ట్ అండ్ ఈ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో యాజ్ ఇట్ ఈస్ తెలుగులో వచ్చేస్తాయి. అండ్ దీన్ని ట్రాన్స్లేట్ చేసి కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను. సో ఇంట్రెస్ట్ వాళ్ళు మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ బ్రీఫ్లీ నేచర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్, వాట్ ఈస్ పొలిటికల్ థియరీ. థర్డ్ వచ్చేసి ఎక్స్ప్లెయిన్ డెఫినేషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండ్ రైట్ అండ్ ఎస్సే ఆన్ స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. సో ఇక్కడ మెయిన్గా ఇక్కడ ఏవైతే స్టార్ మార్క్స్ ఉన్నాయో అవి ఫస్ట్ చదవండి. ఎవరైతే ఇందులో కూడా ఇంపార్టెంట్ కావాలంటే స్టార్ మార్క్ ఏవి ఉంటాయి ఫస్ట్ అవి చదవండి. సో ఇది ఇంపార్టెంట్. పొలిటికల్ థియరీ పార్ట్ ఏలో వస్తుంది. ఇది వచ్చేసి మనకు పార్ట్ బిలో కానీ పార్ట్ సిలో కానీ వస్తుంది ఈ థర్డ్ క్వశ్చన్. సో మీకు స్కోప్ అడిగినా, నేచర్ అడిగినా, డెఫినేషన్ అడిగినా, ఏది అడిగినా మీరు డెఫినేషన్, స్కోప్, దాని యొక్క స్కోప్, ప్రిఫరెన్స్ కావచ్చు అవన్నీ రాయాలి. సో ఏది ఇచ్చినా. ఫోర్త్, రైట్ అబౌట్ అమెరికన్ కాంట్రిబ్యూషన్ టు మోడర్న్ పొలిటికల్ సైన్స్. ఇది స్టార్ ఉంది కాబట్టి ఫస్ట్ ఇది చదవండి. నెక్స్ట్ ఫిఫ్త్, డిస్కస్ యూరోపియన్ కాంట్రిబ్యూషన్ టు మోడర్న్ పొలిటికల్ సైన్స్. సిక్స్త్, ఎక్స్ప్లెయిన్ ద గ్రోత్, ఎవాల్యూషన్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ డిసిప్లిన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. సెవెంత్, ఎక్స్ప్లెయిన్ రిలేషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ విత్ ఎకనామిక్స్ ఆర్ సోషాలజీ. సో ఎకనామిక్స్ చదవండి 5 minutes, సోషాలజీ గురించి 5 minutes చదవండి. సో క్వశ్చన్ వస్తే ఎకనామిక్స్ వస్తుంది, సోషాలజీ వస్తుంది. సో 5 minutes ఎక్కువ టైం పెట్టకండి. మొత్తం 1 hour, ½ an hour చదవాల్సిన అవసరం లేదు. వన్ డే బిఫోర్ చదువుతున్నాం కాబట్టి సో 10 minutes ఈజ్ మోర్ దెన్ ఎనఫ్ ఒక క్వశ్చన్కి. ఎయిత్, వాట్ ఈజ్ అన్ అప్రోచ్, రైట్ అండ్ ఎస్సే ఆన్ ట్రెడిషనల్ అప్రోచ్ టు స్టడీ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద మెయిన్ ఫీచర్స్ ఆఫ్ ఇన్స్టిట్యూషనల్ అప్రోచ్. 10th, ఎక్స్ప్లెయిన్ బిహేవియర్ అప్రోచ్. 11th, explain post behavior approach. 12th, write short note on the system approach. 13th, discuss the David Edson input model. 14th, explain Karl Marx theory of class struggle. 15th, what are the main principles of traditional Karl Marx. సో ఇప్పుడు కార్ల్ మార్క్స్ అన్నప్పుడు మనకు మీరు ఏదైతే చదివారో అది మొత్తం రాసేయాలి. అది క్వశ్చన్ రిలేటెడ్ అన్రిలేటెడ్ మనకు సంబంధం లేదు. సో అట్లా ఏదో ఒకటి మనం దాని రిలేటెడ్ రాస్తే సార్ వాళ్ళు మనకు మార్క్స్ అయితే ఇస్తారు. సో ఇందులో ఏవైతే ఉన్నాయో ఈ 15 చదువుకొని పోయినా పాస్ అవుతారండి. ఈ 15 ఎగ్జాక్ట్లీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చదువుకొని వెళ్ళండి సరిపోతుంది. అండ్ కొన్ని ఫస్ట్ ఏది కావాలంటే స్టార్ మార్క్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో ఫస్ట్ 15 చదివే వాళ్ళు అవి చదువుకోండి. ఎక్స్ట్రా మార్క్స్ కోసం ఆ 15లో స్టార్ చదివిన తర్వాత ఇందులో ఒక మెయిన్ పాయింట్ ఏంటంటే ఎవరికైతే అన్ని యూనిట్స్లో ఇంపార్టెంట్ కావాలంటే ఇందులోనే ఇంపార్టెంట్. స్టార్ మాత్రం చదువుకొని వెళ్ళండి.
50% వస్తాయి. కొన్ని ఎక్కువ మార్క్స్ కావాలంటే ఇవి ఏవైతే చెప్పానో 20 ఇవి చదువుకొని వెళ్తే సరిపోతుంది. సో 16th రైట్ అబౌట్ డార్విన్ ఆరిజిన్ థియరీ ఆఫ్ స్టేట్ అండ్ ఇట్స్ ఫ్యూచర్. 17th ఎక్స్ప్లెయిన్ ద మార్కిస్ థియరీ ఆఫ్ ఆరిజిన్ ఆఫ్ స్టేట్. 18th రైట్ అబౌట్ సోషల్ కాంట్రాక్ట్ థియరీ. 19th డిఫైన్ సివిల్ సొసైటీ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్. ఇది పార్ట్ ఏలో వస్తుంది, డెఫినేషన్ ఆఫ్ సివిల్ సొసైటీ. 20 డిఫైన్ స్టేట్ అండ్ ఇట్స్ ఎలిమెంట్స్. ఇది షార్ట్లో వస్తుంది, డెఫినేషన్ ఆఫ్ స్టేట్ అని. 21 మీనింగ్ అండ్ డెఫినేషన్ ఆఫ్ సోవెరెనిటీ. సో ఇది కూడా మనకు వస్తే బీలో వస్తుంది, కానీ 90% ఛాన్స్ ఏలో వస్తుంది, సెక్షన్ ఏలో వస్తుంది. ఎక్స్ప్లెయిన్ మొనిస్టిక్ థియరీ ఆఫ్ సోవెరెనిటీ. నెక్స్ట్ 23 ఎక్స్ప్లెయిన్ అబౌట్ ఇండివిజువలిజం. ఇది కూడా పార్ట్ ఏలో రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో 24 వచ్చేసి డిఫైన్ అనార్కిజం. సో 24. సో ఎవరికైతే పార్ట్ ఏలో మీకు మంచి మార్క్స్ రావాలంటే మీరు ఈ డెఫినేషన్స్ ఉన్నాయి కదా, 1 2 3 4 ఈ 4లో నుంచి చదవండి ఒక 5 minutes. మీకు పక్కా 2 or క్వశ్చన్స్ అయితే పక్కా వస్తాయి, 2 questions or 1 question. సో పాస్కి సంబంధించిన క్వశ్చన్స్ మనం చదువుకుంటే కాన్ఫిడెంట్గా ఎగ్జామ్ రాసుకోవచ్చు, అన్నీ చదవాల్సిన అవసరం లేదు. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ 25 వాట్ వాజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ కార్ల్ మార్క్స్ టు పొలిటికల్ ఫిలాసఫీ. ఇది బీలో వస్తుంది. సో ఈ విధంగా చదవండి. సో నేను కొన్నే ఇచ్చాను, మనకు చాలా చాప్టర్స్ ఉన్నాయి కాబట్టి ఈచ్ చాప్టర్ 2 క్వశ్చన్లే. సో ఈ 2 కూడా చదవకపోతే ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కనీసం మీరు ఈ 15 చదవండి, లేకపోతే ఈ 25లో స్టార్ చదువుకోండి. 25లో స్టార్ చదువుకున్న తర్వాత మిగిలిన ఇందులో ఈ 1 to 15 చదువుకున్నా మీరు ఈజీగా పాస్ అవుతారు. సో ఏమన్నా క్వశ్చన్స్ లైక్ ఆన్సర్స్ మన పీడిఎఫ్లో లేకపోతే మీరు ChatGPT యూజ్ చేసుకోవచ్చు. 5 minutes టైం ఇవ్వండి. సో ఒకటే క్వశ్చన్ మీద మనకు జస్ట్ మీకు ఆ క్వశ్చన్ మీద ఐడియా ఉందా లేదా అది మాత్రమే చూస్తారు సార్ వాళ్ళు. టెక్స్ట్ బుక్లో ఉన్నది రాసారా, పర్ఫెక్ట్గా రాసారా అవేం చూడరు. జస్ట్ మీకు ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ వస్తుంది ఈరోజు, డెఫినేషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, రైట్ ఎస్సే ఆన్ స్కోప్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ అంటే ఏంది, అది ఎట్లా యూజ్ అవుతుంది, దాని స్కోప్ ఏంది. సో ఆ సబ్జెక్ట్ మీరు ఇప్పుడు పొలిటికల్ సైన్స్ చదువుతున్నారు, దానివల్ల యూజ్ ఏంది బేసిక్గా రాసినా సరిపోతుంది. సో ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలండి. జస్ట్ 4 hours అయినా చాలు. మీరు 10కి స్టార్ట్ చేసిన 1 వరకు ఇవన్నీ చదువుకోండి, పక్కా పాస్ అవుతారు. అండ్ ఫీడ్బ్యాక్ చెప్పండి, లైక్ వచ్చాయా లేవా మీరు ఫీడ్బ్యాక్ చెప్తే అప్కమింగ్ వీడియోస్లో వేరే అయితే వీడియోస్ చేయడం జరుగుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ఆ లింక్స్ ద్వారా తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం సంబంధం PDFs డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇష్యూస్ ఉంటే నాకు మెయిల్ చేయండి, మెయిల్ చేస్తే మీ మీడియమే మీ సబ్జెక్ట్ మెయిల్ చేస్తే నేను షేర్ చేయడం జరుగుతుంది. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.